now we see from verse 6 to 19, that is biblical faith. What is biblical faith? Let us see John 17:13 first. Of course, 6 to 19 is a passage, and the keys are there in 13 and 14 verses. So let us see 13th verse. 13, 14 వచనాలు మనం చూద్దాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. But now I am coming to you, and these things I speak in the world, that they may have joy fulfilled in themselves. They may have joy fulfilled in themselves. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన తండ్రితో మాట్లాడే ఉంటున్నాడు, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. కానీ నేను ఈ లోకములో ఉన్నంత వరకు నాలో వీళ్ళు ఎంత సంతోషించారో, నాలో వీళ్ళు ఎంత పర్పస్ఫుల్గా బ్రతికారో, నాలో వీళ్ళ జీవితానికి ఉన్న విలువను ఎంతగా వాళ్ళు కనుగొని వాళ్ళు పర్పస్ఫుల్గా బ్రతికారో, సంతోషించారో, అలానే వాళ్ళు సంతోషించాలని ఈ మాటలు చెప్తా ఉన్నాను, ఈ ప్రార్థన నేను చేస్తున్నాను. వీళ్లకు ఈ విధంగా నేను బోధించాను అని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. సో తన శిష్యులకు కొన్ని మాటలు ఏం చేశాడంట? బోధించాడంట ఈ లోకములో ఉన్నంత కాలం. ఎందుకు బోధించాను? వై ఐ స్పోక్ దీస్ థింగ్స్ టు దెమ్ వైల్ ఐ వాజ్ ఇన్ ద వరల్డ్, సో దట్ దేర్ జాయ్ will be there, so that they might be filled with joy even when I am gone. Okay, so the reason why Jesus is praying this prayer, and especially the reason why Jesus has included things about their faith in that prayer. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఎందుకు చేస్తున్నాడు? ఆ ప్రార్థనలో విశ్వాసులకు ఉన్నటువంటి విశ్వాసం, శిష్యులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని అంటే, దాని మెయిన్ రీజన్ ఏంటంట? దాని మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మళ్ళా సో ద మెయిన్ రీజన్ ఈజ్ ఫర్ అవర్ జాయ్, మన యొక్క సంతోషం కొరకు, మన యొక్క సంతోషం కొరకు. అదేనా ఉంది అక్కడ కదా, నా సంతోషము వారి యందు పరిపూర్ణగలడు, సో దట్ హిస్ జాయ్ మే బి ఫుల్ఫిల్డ్ ఇన్ దెమ్. సో హిస్ జాయ్ మైట్ బి రిఫ్లెక్టెడ్ యాజ్ దేర్ జాయ్ ఇన్ దేర్ హార్ట్. అండ్ దెన్ ద నెక్స్ట్ రీజన్ ఈజ్ 10th verse. నావన్నీయు నీవి, నీవియు నావి, వారియందు నేను మహిమపరచబడి ఉన్నాను. All mine are yours, and yours are mine, and I am glorified in them. So why God is making this prayer? ఎందుకు దేవుడు క్రీస్తు ఈ ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు విశ్వాసులకు, శిష్యులకు ఉండవలసిన విశ్వాసాన్ని గురించి ఆ ప్రార్థనలో ప్రస్తావిస్తున్నాడు అని అంటే, దేనికోసం? ఫర్ గాడ్స్ గ్లోరీ, ఫర్ అవర్ జాయ్ అండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. సో ఫర్ హిస్ ఓన్ గ్లోరీ, ఓకే, సో దట్ హీ మైట్ బి గ్లోరిఫైడ్, అండ్ త్రూ హిమ్ గాడ్ మైట్ బి గ్లోరిఫైడ్. సో ఇంకోటి, లెట్ us see 9th verse. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారై నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను, వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే,
నాకు నువ్వు ఇవ్వబడిన వారి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కోసమే నేను ఆలోచిస్తున్నాను. మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ మై ఓన్ పీపుల్ విచ్ యూ హ్యావ్ గివెన్ మీ. ఓకే, అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి. సో వారి సంతోషం కోసం, అలాగనే ఆయనకు మహిమ తెచ్చుకోవడం కోసం ఈ మాటలు చెప్తా ఉన్నాడు. సంతోషం కలగాలన్నా, దేవునికి మహిమ కలగాలన్నా, క్రీస్తుకు మహిమ కలగాలన్నా ఎవరిలో మాత్రమే కలుగుద్ది? ఇవి ఎవరి ద్వారా, లేకపోతే ఎవరిలో మాత్రమే పాసిబుల్ అవుతుంది అని అంటే, జాయ్ ఆఫ్ గాడ్ అండ్ గ్లోరీ టు గాడ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ హిస్ ఓన్. ఆయన సొత్తై ఉన్నటువంటి వారిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది కదా. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్, బట్ ఫర్ దోస్ హూమ్ యూ హ్యావ్ గివెన్ మీ, ఫర్ దే ఆర్ యోర్స్. వీరు నీ వారు, వీళ్ళని నువ్వేం చేసావు? నాకు ఇచ్చేసావు. వీళ్ళు నీ వారు, వీళ్ళని నాకు నువ్వు ఇచ్చేసావు. నువ్వు నాకు వీళ్ళని బహుమానంగా ఇచ్చేసావు. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవరు? నా సొత్తు. Now who are they? They are my own. You have given me, you have given them to me as gifts. Are you his own today? నేను యేసుక్రీస్తు సొత్తును. తండ్రి అయినటువంటి దేవుడు భూమి పునాది వేయబడక మునిపే నన్ను ఎన్నుకొని నన్ను ఎవరికి ఇచ్చేశాడు? చక్కగా ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చేశాడు? యేసయ్యకి ఇచ్చేశాడు. యేసయ్యే వాడుకుంటాడు నన్ను. జీసస్ విల్ యూజ్ మీ ఫర్ హిస్ ఓన్ గ్లోరీ అండ్ ఫర్ మై జాయ్, ఫర్ హిస్ జాయ్. కెన్ యూ బిలీవ్ దట్? ఆర్ యూ బిలీవింగ్ దట్ టుడే? దీస్ ఆర్ ది ఎలిమెంట్. దిస్ ఇస్ వాట్ ఫెయిత్ లుక్స్ లైక్. విశ్వాసం అంటే ఇలా ఉంటుంది. ఇది శిష్యుల్లో కనిపించేటువంటి విశ్వాసం. ఈ ప్రార్థనలో శిష్యుల్లో నిజమైన విశ్వాసం ఎలా కనిపిస్తుందని మనకు వర్ణన. వీటిని చదువుతా ఉన్నప్పుడు ఇలాంటి విశ్వాసం నాకు ఉందా అని మనం పరీక్షించుకోవాలి. వెన్ యూ ఆర్ రీడింగ్ ఆల్ దీస్ థింగ్స్, ద హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ వెదర్ we are possessing this kind of faith or not. Is this the kind of faith you have? Is there joy? Are you glorifying Jesus alone? Are you his tool in his hands? Are you gifted to Jesus? Or do you think you are a gift for someone else in this world? నాకేవో వేరే పనులు ఉన్నాయి ఈ లోకంలో. ఎవరి కోసమో బ్రతకాలి, దేనికోసమో బ్రతకాలనుకుంటున్నావా? యేసయ్య కోసం బ్రతకాలనుకుంటున్నావా? యు ఆర్ ఎ గిఫ్ట్ టు జీసస్ బిఫోర్ యు ఆర్ ఎ గిఫ్ట్ to your parents, before you are a gift to your husband, your wife, before you are a gift to your friends. Of course you are a gift to them too, but before that you are gifted to whom? To Jesus. పదకొండవ వచనం చూడండి. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. I am no longer in the world, but they are in the world, and I am coming to you. Holy Father, keep them in your name which you have given me, that they may be one, even as we are one. In your name. నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమున అనంటే, నామము అనంటే గుణగణాలు అని అర్థం. నేమ్ మీన్స్ అట్రిబ్యూట్స్. Holy Father, you have given me your attributes. We are sharing in the same attributes. Because we are same in essence and in divinity. విలువలో, దైవత్వంలో, గుణగణాల్లో తండ్రితో యేసయ్య ఎవరు? సమానుడు.
కాబట్టి నీ నామమును నువ్వు నాకు అనుగ్రహించావు, నీ గుణగణాలని నాకు తెలియజేశావు, నాకు అనుగ్రహించావు. నువ్వు వాటిని నాతో షేర్ కూడా చేసుకుంటున్నావు. అలాగనే కొన్ని గుణగణాలని నాకు ఇచ్చినటువంటి వీరితో కూడా నేను షేర్ చేసుకోవడానికి, నీ నామములో నేను ఉంచడానికి, నీ గుణగణాల్లో వారిని ఉంచడానికి, నీ ప్రేమలో, నీ పరిశుద్ధతలో వారిని ఉంచడానికి, నీ మార్పు లేనటువంటి కృపలో, ఇవన్నీ దేవుని యొక్క గుణగణాలు, వారిని ఉంచడానికి నాకు సహాయం చేయమని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే వారిని ఆ విధంగా ఉంచమని తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? బికాస్ ఐఎమ్ నో లాంగర్ ఇన్ ద వరల్డ్ బట్ దే ఆర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇక మీదట నేను లోకములో ఉండను, నేనికను లోకములో ఉన్నాను. ఐఎమ్ నో లాంగర్ గోయింగ్ టు బి ఇన్ ద వరల్డ్ ఇన్ ఫ్లెష్. శరీర రూపంగా నేను లోకంలో ఉండబోవట్లేదు. దానికోసమే వాళ్ళు వర్రీ అవుతున్నారు, దానికోసమే వాళ్ళు దిగులు పడుతున్నారు, దానికోసమే వాళ్ళు ఆందోళన పడుతున్నారు. అర్థమైందా? ఆయన వెళ్ళిపోతారనే దిగులు కూడా ఉండుండొచ్చు, కానీ దాంతోపాటు ఏముందని అనుకున్నాం మనం? వరల్డ్లీ సారో, లోకానుసారమైన శరీరానుసారమైన దుఃఖం కూడా ఉంది. ఏంటి మొత్తం వదిలిపెట్టుకున్నాం, వ్యర్థమైనా, మా పరిస్థితి ఏంది, మా ఫ్యూచర్ ఏంటి అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది మనకు. వచ్చేస్తుంది. ప్రభు కోసమే, యేసయ్య కోసమే బ్రతకాలని, సేవ చేయాలని, ఆత్మలు సంపాదించాలని, ఎవరు రక్షింపట్లేదనే మన బాధ, పెళ్లి చేసుకోవాలనే మన బాధ, పెళ్లి చేసుకుంటే ఇంకా బెటర్గా పరిచయం చేయొచ్చనే మన బాధ, మంచి ఉద్యోగం వస్తే ఎవరి మీద ఆధారపడుకున్న పరిచయలో ఉండొచ్చనే. దేవుని కోసమే దేవుడు మనకు రీజనరేషన్ ఇచ్చాడు. ఏది చేసినా ప్రభు కోసం చేయాలనేటువంటి ఆలోచన ఉంది, విశ్వాసం ఉంది, రీజనరేషన్ ఉంది. కానీ మధ్యలో ఏమొచ్చేస్తుంది? లోకానుసారమైన దుఃఖం వచ్చేస్తుంది. కానీ విశ్వాసం దాన్ని అధిగమించకుండా అందులోనే మునిగి తేలుతున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో వాడు విశ్వాసి కాదు అని మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి అలాంటి ఒక లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి దుఃఖం కూడా వాళ్ళలోకి వచ్చేసింది. అయితే ప్రభు చూసారా, వాడిని విడిచిపెట్టట్లేదు. ఆ లోకానుసారమైన దుఃఖంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప పని ఏంటి చెప్పమంటారా? ఎవరైనా చెప్తారా? ఏంటి? చెప్పు. ప్రార్థన చేస్తున్నారా? ఏడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? చెప్పు. ఆ గదిలోనే ఉన్నారు. వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. వాడు లెగిసి వెళ్ళిపోయాడు. వీళ్ళు లెగిసి వెళ్ళిపోవాలా? వీళ్ళు ఎక్కడున్నారు? ఆయన దగ్గరే ఉన్నారు. ఈ ఉదాగాడు కూడా ఇంకొక 5 నిమిషాలు ఆయనతో ఉండుంటే ఈ ప్రార్థన వినేవాడు కదా. వాడు ఎందుకు ఉంటాడు? వాడు నాశన పుత్రుడు, వాడు ఉండడు. వీళ్ళు శిష్యులు, వీళ్ళున్నారు. లోకానుసారమైన దుఃఖం రావచ్చు, వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఆయన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఆ గదిలోనే, ఇదంతా మేడ గదిలోనే జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఇదంతా కూడా ఆ ప్రభరాత్రి భోజన సమయంలోనే జరుగుతుంది అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? అక్కడే ఉన్నారు వాళ్ళు, అక్కడే ఉన్నారు. ఈయనేందో నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఇదేందో నా ఫ్యూచర్ ఏందో, మొత్తం వదిలిపెట్టుకొని వచ్చాను, నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి, నాకు బయట పని చేయండి, నేను వెళ్తున్నాను రా నాయనా అని చెప్పి బయటికి పోయారు. ఎవరన్నా ఎవ్వరు పోలేదు, అక్కడే ఉన్నారు కాబట్టి ఈ ప్రార్థన వింటున్నారు. ఈ ప్రార్థనలో ఎంత ఆదరణను ఇవ్వాలనుకుంటున్నాడో గమనించారా ప్రభు వారికి? తండ్రి, నేను వెళ్ళిపోతున్నానని వీళ్ళు రకరకాల కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. వీళ్ళు బలహీనులు, వీళ్ళు పాప స్వభావం కలిగిన వారు, వీరు అనుభవం లేని వారు,
వీళ్ళు శక్తి లేనివారు, తండ్రి వీరికి కృప కావాలి. నీ గుణగణాల్లో, నీ నామములో వీళ్ళని నువ్వు ఏం చేయాలి? నిలబెట్టాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఓ పక్క వాళ్ళు ఎదురుగుండా నించొని ఎంత ఆదరణ దాన్ని బట్టి వస్తుందో కదా, ఎంత ఆదరణ వస్తుందో. మెయిన్ ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ధైర్యము, శక్తి వచ్చింది. కానీ కనీసం ఆదరణ ఈ ప్రార్థన వింటున్న శిష్యులకు లభించుంటుంది. కనీసం కొద్ది గంటలకైనా కావలసినంత ఆదరణ అక్కడ లభించుంటుంది. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నప్పటికీ తర్వాత వెంటనే ఆయన రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు అని అంటే బహుశా యేసు ప్రభువు వారు చేసిన ఈ ప్రార్థన గుర్తొచ్చిందేమో. నేను బలహీనుడని తెలిసి నేను 3 మార్లు ఆయన ఎవరో నాకు తెలియని ఒట్టు పెట్టుకుంటానని, కోడి కుయ్యక మునిపే నేను ఆ పని చేస్తానని కూడా ఆయనకి తెలిసి, నేను ఎంత బలహీనుడో తెలిసి, knowing how weak I am, knowing that I will deny him 3 times before the sunrise, knowing how weak, how foolish I am, how frail I am, knowing all that, he died for me on the cross, and before dying he prayed that prayer to his Father for my weakness, to keep me in his attributes, to keep me, to preserve me in his name. Maybe that is why he cried and repented, and he was preserved in the name of God. He was preserved in the unchanging love and holiness of God till his death, just as Jesus prayed. Just as Jesus prayed. ఇంత గొప్ప కృప ప్రభా, నన్ను జీవితాంతం విడువని కృప నాకు ఇవ్వడానికి నువ్వు నీ తండ్రికి ప్రార్థన చేశావు కదా ముందే అని ఆయన పశ్చాత్తాపడి ఉంటాడు పేతురు కదా. ఈ ప్రార్థన వల్లే ఏం ప్రార్థన చేస్తాను చూడండి. వారి హృదయంలో ఉన్నటువంటి బాధను, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో గమనించి, వారి దీన స్థితిని గ్రహించి కనికరిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళ పరిస్థితి ఏం బాగోలేదు, వీళ్ళని నిలబెడతావా? నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వీళ్ళని నిలబెట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. చూసారా చూసారా జాన్ మెకార్థర్ గారి పుస్తకం చదివారా? యాంగ్షియస్ ఫర్ నథింగ్. సో దీస్ పీపుల్ ఆర్ యాంగ్షియస్ ఫర్ నథింగ్. So why Jesus is doing this prayer? To expose the joy, to expose the glory that will be attributed to God, and to establish the truth that the joy and glory are possible only in the life of a believer who have become Jesus' own possession. Only if you are his own possession it is possible in your life. And then to show that we are often anxious for nothing, because he is going to be with you till the end of the world. He is going to be our intercessor, and he is going to preserve us in the name of his Father. So let us see the verses. Already కొన్ని verses మనం చూసేసాం. ఇప్పుడు మిగిలిన వాటిని మనం మొట్టమొదటి నుంచి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం చూసిన వర్సెస్ అవి వరుసలో వచ్చేవి కాదు, అవి ముందుగా చదివితేనే మనకు ఆ ప్యాసేజ్ యొక్క అర్థం మనకు తెలుస్తుంది. కాబట్టి ముందే చదివి ఇప్పుడు వరుసగా వద్దాం. Verse 6, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని అనుగ్రహించితివి, నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు కదా. లోకముల నుండి నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ మనుషులకు నేను నీ మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఐ హావ్ మేనిఫెస్టెడ్ యూ
హ్యావ్ మేనిఫెస్టెడ్ యువర్ నేమ్ టు దీస్ పీపుల్ అంటున్నాడు. వీళ్ళెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లోకములో నుండి ఇవ్వబడినటువంటి వారు. వీరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంట? దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచారంట, మేనిఫెస్ట్ చేశారంట. ఏంటి మేనిఫెస్ట్ చేయడం అంటే? ఇదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం మనకి మొదటి అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. ద సేమ్ వర్డ్ విచ్ క్యారీస్ ద సేమ్ మీనింగ్ is given in chapter 1 verse 18. ఎవడును ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు? తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సేమ్ అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అక్కడ ఉంది. సేమ్, ద వర్డ్ విచ్ క్యారీస్ ద సేమ్ మీనింగ్. ద సన్ మేనిఫెస్ట్ ద ఫాదర్. You know what the meaning of the Greek word is? The Greek word that is used there is exegesis. Exegesis అనేటువంటి పదం మీరు వినుంటారు కదా. ఎక్సిజీసిస్ అంటే ఏంటి? ఒక టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి అర్థాన్ని బయటికి తీయడాన్ని ఎక్సిజీసిస్ అని. ఇప్పుడు మనం ఎక్సిజీసిస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 17వ అధ్యాయం ఉందనుకో, ఈ 17వ అధ్యాయాన్ని నేను నిలబడి నేను ఒక 10 సార్లు చదివితే సరిపోదు. అందరికి కంటలు పెట్టండి అబ్బాయి అని చెప్పి ఒక 10 సార్లు చదివి, ఇక్కడ తెలుగు పదాలు అర్థం కాకపోతే, ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోతే, ఆ ఇంగ్లీష్ పదాలకు అర్థాన్ని బోర్డు మీద రాసి, అయ్యో బాబు ఇది దీని అర్థం అని అక్కడ ఉన్నదాన్నే కొంత సులువైన భాషలో మీకు అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అది ఎక్సిజీసిస్ అవ్వదు, అది ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అవ్వదు. ఎందుకో తెలుసా? అందులో ఎక్సిజీసిస్ లేదు కాబట్టి అది ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అవ్వదు, అది తెలుగు పాఠం అయింది. అర్థమవుతుందా చెప్పింది? ఏమవుద్ది? తెలుగు పాఠం అవుద్ది. లేకపోతే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ పాఠం అవుద్ది. అర్థమైందా? చిన్నప్పుడు స్కూల్లో కాంప్రహెన్షన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా? కాంప్రహెన్షన్ అని ఒక చిన్న పుస్తకం ఉంటుంది అనమాట. అందులో ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ చదవాలి. చదివి ఆ ప్యాసేజ్లో ఉన్నాయి అడుగుతాడు, దానికి ఆన్సర్ చేయాలి, అయిపోద్ది. అర్థమైందా? అంటే ఒక ప్యాసేజ్ నువ్వు లిటరల్గా ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు అని టెస్ట్ చేయడానికి అది ఒకటి ఉండేది, కాంప్రహెన్షన్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, కొంచెం డిఫికల్ట్ ఇంగ్లీష్లో ఉండేదాన్ని ఇస్తాడు. ఆ గ్రామర్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదా, ఆ పదాలు నీకు అర్థమైనాయా లేదా, అందులో నుంచే అడుగుతాడు. అందులో ఉండే పదాలని ఉపయోగించి నువ్వు ఆన్సర్ చేయాలి, అయిపోద్ది. అర్థమైందా? అది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అవ్వదు. ఎప్పుడైతే ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి మీనింగ్, ఆ టెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్, ఏ ఇంటెన్షన్ తోటి దేవుడు ఈ మాటలు ఇచ్చాడు, ఏ మార్పు నీ నుంచి కోరుకొని లేదా వినేవారి నుంచి కోరుకొని ఈ పదాలని లేకపోతే ఈ మాటల్ని ఇచ్చాడు, అర్థమవుతుందా? ఏ థింకింగ్లోకి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ విధంగా ప్రజలు ఇదిగో దీనికోసం ఇచ్చాడు రబ్బాయి, మీ మనసు ఈ విధంగా మారడానికి ఇచ్చాడు, నీ ఆలోచనలు ఈ విధంగా వెళ్ళడానికి ఇచ్చాని ఒక దిశను నిర్దేశించి వాళ్ళ ఆలోచనలకి మనము చూపించినప్పుడు దాన్ని ఎక్సిజీసిస్ అంటారు. ఎక్సిజీసిస్ మీన్స్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద టెక్స్ట్. ఓకే, ఆర్ వాట్ ద టెక్స్ట్ ఈస్ ఇంటెండింగ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ యూ, దట్ ఈస్ ఎక్సిజీసిస్. ఆ ఎక్సిజీసిస్ని ఉపయోగించి ప్రీచింగ్ చేసినప్పుడు దాన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. అలానే యేసు ప్రభు వారు కూడా ఒక ఎక్సిజీట్ అంట. దేనికి ఎక్సిజీట్ అయినా? తన తండ్రికే ఎక్సిజీట్. అర్థమైందా? తన తండ్రి, ఇదిగో నా తండ్రి ఇట్లాగుంటాడని వర్ణించడానికి రాలే, ఇదిగో నా తండ్రి ఇలాగుంటాడని చెప్పి ఫోటో చూపించడానికి రాలే, బొమ్మ గీసి చూపించడానికి రాలే. అర్థమవుతుందా? ఇదిగో నేను నా తండ్రి దిగిన ఫోటో చూడండి, నా తండ్రి అలాగుంటాడు అని చెప్పి చూపించడానికి రాలే.
ఆయన తండ్రి చెప్పినటువంటి మాటలన్నింటినీ మరలా వల్లించడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే తన తండ్రి యొక్క గుణగణాల్ని మనకు అర్థమయ్యేలాగా చేసి, తన తండ్రి యొక్క ఇంటెన్షన్స్ని, తన తండ్రి హృదయంలో ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చడానికి, తన తండ్రి హృదయంలో ఉన్నటువంటి ఇంటెన్షన్స్ని మన జీవితంలో నుంచి వాటిని బయటికి తేయడానికి వచ్చాడు. అందుకనే తండ్రి నామాన్ని అంట ఆయన ఏం చేశాడంట, ఎక్సిజీసిస్ చేశాడంట. తండ్రి నామాన్ని ఆయన ఏం చేశాడంట, మేనిఫెస్ట్ చేశాడంట. తండ్రి నామాన్ని, తండ్రి గుణగణాలని ఆయన ఏం చేశాడు, బయలుపరిచాడు అని ఒక చోట ఉంది. ఇక్కడేమో ప్రత్యక్షపరిచాడు ఉందా, ఇక్కడేముంది ప్రత్యక్షపరిచాడు, రివీల్డ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ హిస్ ఫాదర్. సో జీసస్ ఇస్ ప్రేయింగ్ ద సేమ్ థింగ్, లార్డ్ మై ఫాదర్, ఐ హావ్ రివీల్డ్ యువర్ ఇంటెన్షన్స్ టు హిమ్. తన శిష్యులు అడిగారు కదా, షోస్ ద ఫాదర్. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆర్ యూ స్టిల్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బీయింగ్ విత్ మీ ఆల్ దీస్ డేస్? దాని అర్థం ఏంటి అని అంటే, ఓ సిలీ పీపుల్, ఐఎమ్ నాట్ హియర్ టు షో ద ఫాదర్, ఐఎమ్ హియర్ టు ఎక్సిజీట్ మై ఫాదర్, ఐఎమ్ హియర్ టు మేనిఫెస్ట్ మై ఫాదర్. ఏంటో చదువుతున్నావు, నాకేం చెప్పట్లేదు, నాకు కనపట్లేదు, చూపించు, నువ్వేం చదువుతున్నావు చూపించు అని అంటే, ఇట్లా బైబిల్ చూపించి లేకపోతే ఈ బైబిల్ని ఆ ప్రొజెక్టర్లో డిస్ప్లే చేస్తే అందరం కలిసి చదువుకొని వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు జస్ట్ షో యూ ద టెక్స్ట్, బట్ ఐఎమ్ హియర్ టు explain the intention behind the text. I am an exegete, I am an expository preacher, and that in the same way Jesus Christ is an exegete of his Father. He is not just here to show his Father, but he is an exegete to his Father. He manifested the intentions of his Father's heart. So లోకంలో ఉన్నవారికి నామను ప్రత్యక్షపరిచాను. ఎవరికి ప్రత్యక్షపరిచాడు? లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు. టు whom will Jesus be an exegete? To the people who is given into his hand out of the world. తండ్రి లోకములో నుంచి బయటికి తీసి కొంతమందిని ఎవరికి ఇచ్చేసాడంట? దీని అర్థం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎందుకు ఈ పదాలు దేవుడు వాడుతున్నాడు, ఈ విషయాలు అనేటువంటిది మనం గమనించాలి. అది ఎక్సిజీసిస్ అంటే. ఎవరికి భలే ఉంది పదాలు, భలే వాడాడు అని ఏదో ఎఫెక్ట్ కోసం వాడిని, స్పెషల్ ఎఫెక్ట్ కోసం వాడిన పదాలు కాదు ఇవి, దయచేసి గమనించండి. ఊరికి ఒక కవిత్వ రూపంలో ఏదో ఒక లిటరల్లీ ఒక ఆర్ట్ రూపంలో వాడడానికి వాడిన పదాలు కాదు. దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ఫిగరేటివ్ ఆర్ ఫర్ సమ్ ఆర్నమెంటల్ పర్పస్. No, these words are here for an intention. So the Father has taken some out of the world and he has given them to the hands of Jesus. లోకము నుంచి బయటికి లాగి కొంతమందిని తన కుమారుని చేతిలోకి పెట్టేశాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో లోకములో నుంచి బయటికి, లోకములో నుండి అనేటువంటి పదం ఉంది కదా, గ్రీక్లో ఎక్ కాస్మాస్ అనేటువంటి పదం అక్కడ వాడబడింది. కాస్మాస్. కాస్మాస్ అనేటువంటి పదము దేన్ని సిగ్నిఫై చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ అగస్టస్ అందరినీ వచ్చి జనాభా లెక్కలు రాయించుకోవడానికి బెత్లెహేముకు రమ్మన్నాడు కదా. అందుకనే మరియా యోసేపు నజరేతులోంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేంకి వెళ్ళిపోయారు. బెత్లెహేంకి వెళ్ళిపోయి అక్కడ సచివాలయం ఉంది, అక్కడ వెళ్ళి జనాభా లెక్కలు రాపించుకుందాం అని చెప్పి వెళ్ళారు. ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ గురించి బైబిల్లో ఏం రాయబడింది అని అంటే, సీజర్ అగస్టస్ హ్యావ్ డిక్రీడ్ దట్ హోల్ వరల్డ్ షుడ్ కమ్ టు బెత్లెహేమ్ ఫర్ దేర్ సెన్సస్ అని ఉందన్న. అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అలా వస్తుంది.
అక్కడ కూడా ఉపయోగించబడినటువంటి పదం ఏంటి అని అంటే కాస్మాస్. ఐ డిక్రీ దట్ ద కాస్మాస్ షుడ్ కమ్ టు బెత్లెహేమ్ అన్నాడు అనమాట అని రాయబడి ఉంది. దాని అర్థం ఏంటి అని అంటే ప్రపంచం అంతా రమ్మని ఎలాగడుగుతాడు? అతను పరిపాలించేది రోమా సామ్రాజ్యాన్ని. ప్రపంచాన్ని మొత్తం రమ్మంటే వస్తారా? రారు కదా. వేరే వేరే దేశాల వాళ్ళు, వేరే రాజ్యాల వాళ్ళు వస్తారా? ప్రపంచం అంతా రెండురా అంటే వచ్చేస్తారా? రారు కదా. వాళ్ళు రోమన్ పౌరులు కాదు కదా. వాళ్ళు ఎందుకు సెన్సస్ తీసుకుంటారు? పక్క దేశస్తులు వస్తారా? రారు కదా. మరి కాస్మాస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే ఎవరైతే నా పరిపాలనలో ఉన్నారో, నా లోకంలో ఉన్నారో, హూఎవర్ ఈజ్ ఇన్ మై గవర్నెన్స్, దే ఆర్ మై వరల్డ్. సో ద హోల్ ఆఫ్ మై వరల్డ్ హ్యాస్ కమ్ టు బెత్లెహేమ్ ఫర్ సెన్సస్. అది దాని అర్థం. సో కాస్మాస్ అనేటువంటి పదము దేనికి వాడతారు అని అంటే ఫర్ కాన్స్టిట్యూషన్, ఫర్ గవర్నమెంట్, ఫర్ సిస్టమ్, దీన్ని సూచిస్తూ ఉంటుంది. లోకములో విశ్వాసులు కానటువంటి వారు ఏ సిస్టంలో అయితే ఉన్నారో, ఎవరి పరిపాలన కింద అయితే ఉన్నారో, ఎటువంటి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారో, ఎటువంటి ఫిలాసఫీ ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారో, అందులో నుంచి బయటికి లాగి యేసయ్య చేతికి మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఇచ్చేశాడు. అదవుతుందా? ఇట్ డస్ మీన్ అ లాట్. గుర్తుపెట్టుకోండి, చాలా మీనింగ్ ఉంది దీనికి. లోకం నుంచి బయటికి రావడం అంటే ఏంటి? లోకంలో లేకుండా మనం వేరే ఏదో డైమెన్షన్లోకి వెళ్ళిపోయా, లేదా స్పేస్లోకి వెళ్ళిపోయామా? లేదు కదా. స్టిల్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్, భూమి మీదే ఉన్నాం కదా. మరి ఏంటి లోకం నుంచి బయటికి రావడం అంటే ఏంటి? ఓటనే వాడేళ్లే పదం అని వదిలేద్దామా? నో. లోకంలో ఉన్నటువంటి పద్ధతుల నుంచి, లోకములో నీ మీద ఉన్నటువంటి పరిపాలనలలో నుంచి నిన్ను బయటికి లాగాడు. He has taken you out of the influences of the governments, whatever is governing you. God have plucked you out of those governing powers and He has given you to the governing power of Jesus Christ alone. జరిగిందా నీ జీవితంలో ఆ ప్రక్రియ? Did it really happen in your life? ఎవరి గవర్నింగ్ అథారిటీ కింద ఉన్నావు నువ్వు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నావు నువ్వు? ఎవరి మాటల యొక్క ప్రభావం కింద ఉన్నావు నువ్వు? ఎవరి కోసం నువ్వు బెంగపడుతూ ఉన్నావు? ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి, ఎవరికి లెక్కప్పు చెప్పడానికి నువ్వు ఆందోళనలకు గురవుతున్నావు అనేక సార్లు? ఎవరు నేను పరిపాలిస్తున్న? ఎవరు? ఏదో నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇలానే డబ్బుల గురించి ఆలోచించాలి, డబ్బులు సంపాదించాలి, నువ్వు ఇలాగనే ఉండాలి, నువ్వు ఇంతవరకు ఇది నీకు ముఖ్యం. సంఘం, సహవాసం, చర్చి, ఆత్మీయ జీవితము, సువార్త, ఇవన్నీ ఏదో ఒక మూల ఉండాలి. ఆదివారం పండగలప్పుడు లేదు. బాగా భక్తిగా ఉంటావా? రోజు ప్రార్థన చేసుకో, వెళుతున్నాడు, కానీ అది ఎక్కడ ఉండాలి? ఒక మూలే ఉండాలి. కానీ నువ్వు కంట్రోల్ చేయబడవలసింది దేని చేత? దేని చేత? అమ్మో డబ్బులు సంపాదించకపోతే నేను బతకగలుగుతాను, లేదు. అమ్మో మనుషుల యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఉండకపోతే నాకు విలువ ఉంటుందో లేదో, మనుషుల యొక్క మాటల ప్రకారం ఉండకపోతే విలువ ఉంటుందో లేదు. You are being governed by many things in this world. రక్షింపబడినటువంటి వ్యక్తికి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటల యొక్క అర్థం. If you are really saved, you will understand what I am talking about. Because you are plucked out of all those governing influences and you are placed in the hand of Jesus Christ by the Father Himself. If you are really His, if you are really saved, that is how your faith will look like. That is how faith will work. అదవుతుందా? విశ్వాసం అలా కనిపిస్తుంది బయటికి. దేవుడు విశ్వాసం నీకు నిజంగా ఇస్తాడు, బయటికి అలా కనిపిస్తుంది. లోకంలో నిన్ను పరిపాలించే వాటి నుంచి నువ్వు బయటకు వస్తావు. ఎక్ కాస్మాస్, ఆ కాస్మాస్ నుంచి బయటకు వస్తావు.
ఆ కాస్మోస్ నుంచి బయటకు వస్తావు. అప్పుడు లోకములో ఉన్న వ్యక్తులు పిలుపునిచ్చారనుకోండి, సీజర్ అగస్టస్ లాగా, ఎవ్రీవన్ ఇన్ ద కాస్మాస్ కమ్ టు బెత్లెహేమ్ అండ్ హ్యావ్ సెన్సస్ అన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు వెళ్ళావు. అంటే ఈ ప్రభుత్వం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను, నీ జీవితాన్ని పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. మన దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన జీవితం మీద పరిపాలన చేయరు. వాళ్ళు దేశంలో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి కదా, న్యాచురల్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, దానికోసం వాటి మీద పరిపాలన. కానీ నీ జీవితం మీద, నా జీవితం మీద పరిపాలన చేసే హక్కు ఎవరికి లేదు కదా. అలాంటి పరిపాలన అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు మనకు లేదు. సో వీఆర్ ఫ్రీ, వీఆర్ ఈక్వల్ అకార్డింగ్ టు అవర్ ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. Everyone is free and equal. Everyone has their own fundamental rights. So, నీ జీవితం మీద పరిపాలన చేసేటువంటిది చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కాదు. నేను వాళ్ళ గురించి మాట్లాడలే. వాళ్ళు రమ్మంటే ఎక్కడికన్నా, లేకపోతే ఏదైనా చేయమంటే, ఏదైనా చేయొద్దు అని అంటే లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ కాపాడడం కోసం, ఫైనాన్స్, రెవెన్యూ, దీనికోసం ఏదో చెప్తారు, దానికోసం చేస్తే అది మనకే మంచిది. అదవుతుందా? సో మన కోసం మనమే ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి లోపడతాం. నేను ఈ వీటి గురించి కదా మాట్లాడుతుంది. నీ జీవితం మీద, నీ ఆలోచనల మీద, నీ హృదయ తలంపుల మీద పరిపాలన చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మాట్లాడుతున్నా. సడన్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంచేవారు పిలుపునిచ్చినప్పుడు పరిగెత్తిపోవాలనిపిస్తుంది. ఆల్ కాస్మాస్ అని పిలుపునిచ్చినప్పుడు మంచిగా డబ్బులు సంపాదించుకొని, మంచిగా కంఫర్టబుల్గా బ్రతుకుతూ ఉన్నవారు రండి అన్నప్పుడు అప్పుడు పరిగెత్తిపోతాం అన్నమాట. అదవుతుందా? మనుషుల దగ్గర నుంచి మంచి మెప్పు, ఎక్కడ కూడా తక్కువ లేకుండా మంచి మెప్పు పొందుకోవాలనుకుంటున్న వారందరూ రండి, ఇక్కడికి వస్తేనే, ఇక్కడ రాకపోతే కుదరదు అని అనుకో, మనకు ఏ కదా కావాల్సింది, వెళ్ళిపోదు. అందరూ ఆమోదించే విధంగా, అందరూ సంతోషపడే విధంగా పెళ్లి చేసుకోవాలి అని ఇందులో చాలా ఉన్నాయి. అది టైం కావచ్చు, అది డబ్బు కావచ్చు, కులం కావచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ సో అందరూ ఆమోదించే విధంగా పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు రండి, ఇక్కడికి వస్తేనే మీకు అందరి దగ్గర ఆమోదం పొందుకుంటారు అనగానే మొత్తం విడిచిపెట్టి పరిగెత్తున్నాం అనుకో, ఎక్కడికి రమ్మంటే ఆడికి. అదొంది చెప్పింది, మనసంతా ఆడే ఉంటుంది అనుకో. ఎక్కడ? అక్కడ రమ్మన్న చోట. సీజర్ అగస్టస్ ఎక్కడికైతే రమ్మంటాడో అక్కడ పోకుండా ఏడున్నానేంది, ఆడికి ఎప్పుడు వెళ్తానా, అక్కడికి ఎప్పుడు వెళ్తాను ఆలోచిస్తున్నావు అనుకో. నువ్వు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నావు? ఎవరి కాస్మాస్లో ఉన్నావు? యేసుక్రీస్తులో ఉన్నవారు ఆ ఆలోచన ఉండడానికి వీలు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే దేవుడు వారిని ఆ ఇన్ఫ్లుయెన్సెస్లో నుంచి, ఆ పరిపాలనలో నుంచి బయటికి లాగి యేసుక్రీస్తు చేతిలో ఉంచినప్పుడు, నా పరిపాలకుడు యేసయ్య, ఆయన పరిపాలనలో నేను ఉన్నాను, ఆయన్ని మెప్పించడానికి నేను ఎక్కడికన్నా పరిగెత్తుతాను, ఆయనని ప్రకటించడానికి నేను ఎక్కడికన్నా పరిగెత్తుతాను, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను, ఆయనతో ఉండడానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయనకి దూరం అవ్వకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. కానీ వేరే పిలుపులకు నేను స్పందించను. Are you out of the world into the hands of your Lord? లోకములో నుంచి పెరికివేయబడి యేసుక్రీస్తు చేతిలో
నువ్వు పెట్టబడ్డావా? పెట్టబడిన తర్వాత కూడా వినిపిస్తాయి పిలుపులు, వినిపిస్తాయి. మనసు డిస్టర్బ్ అవుతుంది, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకు? నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? యేసయ్య చేతిలో ఉన్నావు. ఇచ్చేసాడు తండ్రి తన కుమారుడికి, నిన్ను ప్యాక్ చేసేసి బాగా గిఫ్ట్ ర్యాప్ చేసేసి తన కుమారుని చేతిలో పెట్టేశాడు. ఆయన పరిపాలనలో ఉండరా బాబు నువ్వు అని చెప్పి కాస్మాస్ యొక్క పరిపాలనలో నుంచి తీసేసి యేసయ్యకి ఇచ్చేసాడు. నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళలేవు. కొంచెంసేపు డిస్టర్బ్ అయినా వెంటనే ఏమనుకుంటావనంటే, నా పరిపాలకుడు యేసయ్య, ఆ లోకానికి నాకు సంబంధం లేదు కదా, నన్ను దేవుడు అందులోంచి బయటికి లాగేశాడు కదా, దాని గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అనుకుంటావు. మళ్ళీ యేసయ్య కోసం బ్రతుకుతూ సంతోషంగా ముందుకెళ్తాం. అదవుతుందా? తృప్తిగా ముందుకెళ్తాం. అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. అట్ట కాకుండా ఎప్పుడూ డిస్టర్బెన్స్లోనే ఉంటూ అప్పుడప్పుడు తృప్తి వస్తుంది అనుకో, అది ఫేకే. అర్థమవుతుందా? అప్పుడప్పుడు బాగా బైబిల్ చదువుతుంటే, పాటలు బాగా పాడినప్పుడు తృప్తి కలుగుతుందండి, అష్యూరెన్స్ కలుగుతుంది. మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే ఏడుపు గొడ్డు మొహం వేసుకొని కూర్చోండి. అక్కడికి ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తుంది. యూఆర్ నాట్ సేవ్డ్. హౌ కెన్ యూ బీ సేవ్డ్? నీకు విశ్వాసం లేదు, నీకున్నది రక్షించే విశ్వాసం కాదు. దయచేసి ఇప్పటికైనా రక్షించే విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి రక్షింపబడ్డం మేలు, భ్రమలో ఉండడం కంటే. ప్రభువుని అడగడం మేలు. ప్రభా, నువ్వు నా కోసం ప్రార్థన కూడా చేస్తున్నావు, నీ శిష్యులు ఎదుట నిలబడి, ఇదిగో ఇలాంటి విశ్వాసము నేను వారికి ఇచ్చాను, నా చేతికి వాళ్ళు ఇవ్వబడ్డారు అని నీ తండ్రికి నువ్వు ప్రార్థన కూడా చేస్తున్నావు. ప్రభా, నాకు శక్తినివ్వు, నేను రక్షింపబడలేదు, నాకు ఆ విశ్వాసం కావాలి అని ఈరోజు నువ్వు నిర్ణయించుకొని ఆయన నీ జీవితాన్ని మరలా నువ్వు సమర్పణ చేస్తే, ఏమో ఈరోజు నువ్వు రక్షింపబడవచ్చు. మరలా కాదు, అసలు ఫర్ ద ఫస్ట్ టైం. నిర్లక్ష్యం చేయొద్దు. నేను రక్షింపడ్డగా బ్యాప్టిజం తీసుకున్నా కదా, మళ్ళా రక్షణ గురించి ఆలోచించాలా అని అనుకోవద్దు. చాలా తప్పు ఆలోచన అది. ప్రతి ఆదివారం కాదు కదా, ప్రతిరోజు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పణ చేసుకున్న తప్పులేదు. ప్రతిరోజు పరీక్షించుకొని నువ్వు రక్షింపబడలేదని సూచనలు కనిపిస్తే సరి చేసుకోవడం, దాన్నే వణుకుతో భయంతో రక్షణని కాపాడుకోవడం అంటారు. చెప్పాను కదా, రక్షింపబడినటువంటి డేట్లు తారుమారైపోతాయి. నేనేదో 2006 సంవత్సరంలో ఆగస్టులో రక్షింపబడ్డాను నేను అనుకుంటున్నాను. పైకి వెళ్ళిన తర్వాత, అరే బాబు నువ్వు రక్షింపబడింది 2006 ఆగస్టులో కాదురా నాయన, 2024 17వ తారీఖు సండే నువ్వు ప్రసంగం చేస్తా నీ ప్రసంగాన్ని నువ్వే భయపడి మారుమనసు పొందావు, అది నీ రక్షణ డేట్ అంటాడు. అడిగెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఏం పోయింది, పోయాం కదా, నరకాన్ని తప్పించుకున్నావా లేదా, అది కదా కావాల్సింది. భ్రమలో బ్రతికి నరకానికి పోయే బదులు మళ్ళీ డేట్ అటు ఇటు అయితే ఏమైంది అనా కదా. నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి పరీక్షించుకోండి, హృదయానికి తీసుకోండి. ఆర్ యూ అవుట్ ఆఫ్ ద కాస్మాస్? ఆర్ యూ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ ఫర్ హిమ్ అలోన్? ఆర్ యూ లివింగ్ ఫర్ హిమ్ అలోన్? కదా, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వారై ఉన్నారు. చూడండి, సో ఫస్ట్ భాగం చూస్తే కనుక, నేను వారికి నీ నామమును బయలుపరిచానన్నాడు కదా. సో ఎక్సిజీసిస్ ఈజ్ గివెన్ ఆల్రెడీ ఇన్ ద సన్. తండ్రిని గురించినటువంటి బయలుపాటు, ప్రత్యక్షత ఆల్రెడీగా కుమారుడిలో ఇవ్వబడింది. తండ్రి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ఆయన హృదయం ఏంటి, కుమారుని చూస్తే నీకు అర్థమవుతుంది. కుమారుని కాకుండా నీకై నువ్వే మరలా తండ్రిని ఎక్సిజీసిస్ చేద్దామనే ప్రయత్నము చెయ్యకూడదు. ద ఓన్లీ ఎక్సిజిట్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ద సన్. కుమారుని యొక్క తండ్రి యొక్క ఇంటెన్షన్స్ ఏంటి,
దేవుని యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? కుమారునిలో మాత్రమే నీకు కనిపిస్తాయి. ఆ ఎక్సిజిసిస్ చేస్తూ ఈ లోకంలో ఆయన బ్రతికాడు. ఆయన బ్రతుకుని చూస్తే దట్ ఈస్ ది ఎక్సిజిసిస్. అది యేసు ప్రభువు, దేవుడు ఆ విధంగా పాపుల కోసం అన్న బ్రతికాడులేండి, పాపుల కోసం బ్రతికాడులేండి. ఆయన శ్రమ అనిపించాడు, సిలువ అనిపించాడు. ఆయన అంటే మన పాపాలను క్షమించడానికి సిలువ అనిపించాడులేండి, శ్రమలు అనిపించాడులేండి. మన యేసు ప్రభువులాగా ఎలా బ్రతుకుతాం? ఇక దేవుడు అంటే ఇదేనా? పాప క్షమాపణనా? ఇంకా బోళ్ళు ఉన్నాయి. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మంచి పేరు సంపాదించుకునేలా చేస్తాడు. దేవుడు మంచి సమాజంలో మంచి స్థానం సంపాదించుకునేలా చేస్తాడు. దేవుడు గొప్ప చేస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు అది చేస్తాడు. దేవుడు గాడిద గుడ్డు చేస్తాడు. ఇవన్నీ మొన్న న్యూ ఇయర్ రోజున బ్యానర్లు కట్టుంటారు దొంగ పాస్టర్లు అందరూ. దేవుడు రిస్టోర్ చేస్తాడు. కోల్పోయిన వాడిని 10 ఇస్తాడు. గత సంవత్సరం ఏడిచావా, ఈరోజు నవ్వుతావు. గత సంవత్సరం 100 రూపాయలు పోయి వాడుకున్నావా, 1,00,000 రూపాయలు వస్తాయి. గత సంవత్సరం ఎవరిని తిట్టారా, వాళ్ళని కాళ్ళ మీదకి వస్తారు. అంటే దిక్కుమాలిన బ్యానర్లన్నీ కట్టి చందాలు వసూలు చేసి ఉంటారుగా. 31వ తారీఖున 1వ తారీఖున ఇట్లాంటి వాగ్దానాలన్నీ ఇచ్చి యేసుక్రీస్తుని చూపించకుండా, ఆయన సిలువలో ఏం చేశాడో చూపించకుండా కదా చేస్తుంటారు కదా దొంగ పాస్టర్లు. డబ్బులు కూడా ఇచ్చుంటారు చాలామంది. ఆ క్రిస్మస్ 31వ తారీఖు చాలామంది ధనవంతులు అవుతారు. బోల్డెన్ డబ్బులు వస్తాయి. ఎందుకు? ఇట్లాంటి కబుర్లు చెప్పడం వల్ల. కుమారుని చూపించకుండా దేని గురించి ఏం చెప్తావు అని అడిగామనుకో, ఇది ఒకటేనా ఏంటి? పాపక్షమాపణ ఒకటేనా? అదొక భాగం మాత్రమే. ఇంకా బోళ్ళు ఉన్నాయి దేవుళ్ళు, ఆశీర్వాదాలు అవి ఉన్నాయి, ఇవి. బాబు, యేసు క్రీస్తును పక్కన పెట్టి దేవుని నువ్వు ఎక్సర్సైజెస్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. బికాజ్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యేసుక్రీస్తు ద్వారా కాకుండా నువ్వే నీ క్రియల ద్వారా దేవుణ్ణి గణపరచడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి నీ సొంత క్రియల ద్వారా గణపరచలేవు, నీ సక్సెస్ల ద్వారా గణపరచలేవు. బికాస్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ ద సేమ్ వే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు ఎక్సీడ్ గాడ్, టు బ్రింగ్ అవుట్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్. నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇదిగో అని చెప్పడానికి నువ్వెవడు? హౌ డేర్ యూ డిక్లేర్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్? ప్రజల జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో డిక్లేర్ చేసి చెప్పడానికి ఎవడవాడు? నిజమైన బోధకుడు అలా ఎప్పుడు చెప్పడు. నిజమైన బోధకుడు ఏం చేస్తాడు తెలుసా? యేసుక్రీస్తుని చూపిస్తాడు. సహోదరులారా, 31వ తారీఖు వచ్చింది, కొత్త సంవత్సరం వస్తుంది. యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో చూద్దాం. యేసుక్రీస్తు ఈ నూతన సంవత్సరం మనకి ఏమై ఉన్నాడో చూద్దాం. యేసుక్రీస్తుని చూపిస్తే యేసుక్రీస్తు తండ్రిని బయలుపరుస్తాడు. యేసుక్రీస్తు చెప్తాడు తండ్రి నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వుగా చెప్పాల్సిందే. అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు, ఇదిగో తండ్రి నేను నా చేతికి ఇచ్చాడు, ఇదిగో తండ్రి నా కోసం నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు, తండ్రి నీ ద్వారా సువార్తను, కుమారుని యొక్క సువార్తను ప్రకటించాలనుకుంటున్నాడు. దీస్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్ అని ఎవరు చెప్తారు? యేసయ్య చెప్తాడు. ఆల్రెడీ అదే చెప్పుకుంటా వచ్చాడు శిష్యులకి అప్పుడు దాకా. సో హీ ఈజ్ ద ఎక్సిజీసిస్. సో ద ఎక్సిజీసిస్ ఈజ్ ఆల్రెడీ గివెన్. There is no need to create your own exegesis about the Father. The next one is, don't wait for letter E to appear on your forehead. ఇంకా రక్షింపబడకుండా, ప్రభు దగ్గర రాకుండా, సంఘంలో చేర్చబడకుండా ఉంటున్నవారు గమనించండి. మేము నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన వారిని అయితే,
if I'm really elect, if really God wants to save me, don't expect that one day, one fine morning when you get up and look into the mirror, a letter E will appear on your forehead. No, it is not going to happen. నా నెత్తి మీద ఈ అనే పదం వస్తే అప్పుడు ఆ రోజు ఎస్ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను రక్షించాలనుకుంటున్నాడు అని చెప్పి అప్పుడు రక్షింపడదాం, అప్పుడు సంఘంలో చేర్చబడదాం, అప్పుడు సహోదరులతో కలిసి జీవించడం ప్రారంభిద్దాం, అప్పుడు సువార్త ప్రకటించడం ప్రారంభిద్దాం. అప్పుడు దాకా ఏం ఉపయోగం? నేనేం చేసినా దేవుడు రక్షించకపోతే ఉపయోగం లేదు కదా. కాబట్టి నేనేమి చేయొద్దు. వన్ ఫైన్ మార్నింగ్ గబుకనే అది కనిపించినప్పుడు అప్పుడు చేద్దామని పిచ్చి ఆలోచనలు ఎవరో కూడా ఉండొద్దండి దయచేసి. ఏదో ఒక దర్శనం రూపంలోనో లేకపోతే ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి రెవల్యూషన్, ఇదిగో నువ్వు రక్షింపడ్డావు ఈరోజు నుంచి కమాన్ అని చెప్పి చెప్పడు దేవుడు. నీ విశ్వాసము ఆ విధంగా బయటికి రావాలి, కనిపించాలి. తండ్రి నన్ను లోకముల నుంచి బయటికి లాగి, లోకములు నన్ను పరిపాలనించే వాటి నుంచి బయటికి లాగి తన కుమారుని పరిపాలనలోకి ఇచ్చేశాడు అని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన కుమారుని పరిపాలన కింద బ్రతకడం ప్రారంభించాలి. ఇంకంతే. అర్థమవుతుందా? స్పెషల్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడం కాదు. నా మీద ఏమేమి పరిపాలన ఉన్నాయి, ఇదిగో డబ్బు సంపాదించాలి లేకపోతే కుదరదు చచ్చిపోతాం అందరం అని ఎవరిని చెప్తున్నారా? నువ్వు దాని గురించే మనసంతా పెట్టాలి. ఆ పరిపాలన నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే తండ్రి విశ్వాసం అంటే ఏంటి? తండ్రి ఆ పరిపాలనలో నుంచి నన్ను బయటికి లాగాడని విశ్వసించి నేను యేసయ్య చేతిలోకి వెళ్ళడం. కాబట్టి ఆ పరిపాలనలో నుంచి నేను బయటకు వచ్చేసేసి యేసయ్య చేతిలోకి వెళ్ళిపోతాను అని నువ్వు విశ్వాసాన్ని చూపించాలి. నువ్వు విశ్వాసాన్ని చూపించినప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు రక్షింపడ్డావని. అంతేగాని ఏదన్నా సిగ్నల్ ఇవ్వండి, దేవుడు నాకు సిగ్నల్ ఇస్తే అప్పటి నుంచి నేను రక్షింపడతాను, లేకపోతే ఏదన్నా మేలు చేస్తే రక్షింపడతాను, లేకపోతే కొన్ని ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత రక్షింపడతాను. చాలా నష్టపోతున్నావు, జాగ్రత్త. చాలా ప్రమాదంలోకి నువ్వే లాక్కెళ్ళిపోతున్నావు. సమయం గడిచే కొద్దీ ఆయనకి నువ్వు దూరం అయిపోయే అవకాశం ఉంది. సమయం గడిచే కొద్దీ ఆయన ఎప్పటికీ ఆయన్ని చేరకుండా నువ్వు బంధింపబడే అవకాశం ఉంది రకరకాల ఆలోచనలలో. జాగ్రత్త. ఈరోజే రక్షణ దినం. ఈరోజే ఆ విశ్వాసాన్ని నువ్వు చూపించు. ఈరోజే లోకంలో నిన్ను పరిపాలిస్తున్న వాటి నుంచి నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చే తండ్రి నన్ను ఆయన చేతికి ఇచ్చేశాడు, లోకంలో నుంచి బయటికి లాగాడని విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వెళ్ళిపో. ప్రభా, నీకోసం బ్రతకడమే నా ప్రైమరీ గోల్ నా జీవితంలో. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నాకొద్దు, దీని నుంచి నన్ను తప్పించేటువంటి ఎవరి మాటలు నాకొద్దు. ఈరోజు తీసుకోగలవా నిర్ణయం? చిన్న నిర్ణయం అది. నువ్వు తీసుకుంటే చాలు, దేవుడు నీకు శక్తినిస్తాడు. ఊరకంటే తీసుకుంటే సరిపోద్దా, తర్వాత దానిలో ఉండొద్దా, ఇవన్నీ ఎక్కువ ఆలోచించొద్దు దయచేసి. మీరు తీసుకోండి, అడుగు వేయండి ముందుకి. దేవుడు ఎంత శక్తినిస్తాడో, ఎంత కృపనిస్తాడో మీకే అర్థమవుతుంది. ఎంత సహాయం చేస్తాడో మీకే అర్థమవుతుంది. ఏం పరిపాలిస్తుంది నేను ఈరోజు? ఏ ఆలోచనల వల్ల నువ్వు ప్రభుకి ఇంకా దూరంగా ఉన్నావు, ఇంకా సంఘానికి దూరంగా ఉన్నావు? ఎందుకని ఏ బలకు దూరంగా ఉన్నావు? ఆలోచించుకుంటావా? ఆ తర్వాత చూడండి, లాస్ట్ ఇది చూసి మనం ఇంకా ముగించుకొని తర్వాత వచనాలు యాక్చువల్గా మొత్తం ఈరోజు చూడాలి, కుదరదు. తర్వాత వచనాలు తర్వాత చూద్దాం. చూడండి, 6వ వచనమే, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీవారు అంటున్నాడు కదా, దైన్ దేవర్. వారు నీవారై ఉండి నీవు వారిని నాకు
అనుగ్రహించావు. నీ వాక్యం వారు గైకొన్నారు కదా. ఏంటది? నీ ఎక్సిజీసిస్, నేను చేసిన ఎక్సిజీసిస్, వాళ్ళ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు కదా. సో వాళ్ళు గైకొన్నారు నీ వాక్యాన్ని, నీ మాటలను. దీని గురించి ఇంకా మనం 7-8 వర్సెస్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ చూద్దాం. అయితే వీరు ఎవరు? వీరు నీవారై ఉండి నువ్వు వీరిని నాకు అనుగ్రహించావు కదా. ఐఎమ్ బార్న్ ఫర్ జీసస్ అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఆయన కోసమే పుట్టాను, అందులో అలాంటి సందేహము లేదు. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలు నేను అంగీకరిస్తున్నాను. లోకములో నుంచి బయటకు వచ్చి ఆయన చేతిలో నేను ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి నేను ఎవరి వాడిని అయి ఉండాలి? నేను దేవునికి సంబంధించిన వాడిని అయి ఉండాలి. దేవుడు నన్ను తీసుకొచ్చి యేసుక్రీస్తు చేతిలో పెట్టి ఉండాలి. కాబట్టి నేను ఎవరి కోసం పుట్టాను? నేను పుట్టక ముందే నన్ను ఎవరు చూశారు, ఎవరు ఎన్నుకున్నారు? ఎవరి వాడిని? నేను దేవునికి సంబంధించిన వాడిని. కాబట్టి నన్ను పుట్టించింది ఎవరు? ఆయన. పుట్టించింది దేనికి? ఆయన కోసం. ఐఎమ్ బార్న్ ఫార్ జీసస్. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ బార్న్ ఫర్ ఇట్. ఎవరు చెప్పలేరు. యేసు క్రీస్తులో ఉన్నవారు తప్ప ఈ మాట ఎవరు చెప్పలేరు. ఏదో యాక్సిడెంటల్గా కొన్ని మంచి పనులు చేయొచ్చు, మనం కొన్ని మంచి క్రియలు చేయొచ్చు. ఐఎమ్ బార్న్ టు డూ దిస్ అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఈరోజు చేయగలిగావు, రేపు పొద్దున్న చేయగలుగుతావు లేదో తెలియదు. ఈరోజు ఒక మెయిల్ చేసావు, రేపు పొద్దున్న మళ్ళీ అది చేయగలుగుతావు నీకు తెలియదు. కాబట్టి నువ్వు చెప్పలేవు. కానీ యేసయ్యలో నువ్వు కనుక ఉంటే, ఆయన కార్యాలను చేసేవాడిగా ఉంటే, ఆయన పరిపాలనలో నువ్వు ఉంటే దాని గురించి మాత్రం చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ఐఎమ్ బార్న్ ఫర్ దిస్, ఐఎమ్ డూయింగ్ దిస్ బికాస్ ఐఎమ్ బార్న్ ఫర్ దిస్. ఐఎమ్ క్రేవింగ్ టు లివ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీసస్ అలోన్ బికాస్ ఐఎమ్ బార్న్ ఫర్ దిస్. దీనికంటే గొప్ప ఫౌండేషన్ ఇంకేమన్నా ఉందా? పాట పాడుకుంటాం కదా, హౌ ఫర్మ్ ద ఫౌండేషన్ ఈ సెయింట్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ లేడ్ ఫర్ యువర్ రెస్ట్ ఇన్ హిస్ ఎక్సలెంట్ వర్డ్. ఆయన అద్భుతమైన మాటల్లో ఎంత గొప్ప పునాది మీకు వేయబడింది విశ్వాసులారా అనే పాట కదా. ఇట్స్ ద ఫౌండేషన్. ఇంకా మనం దేనికోసం ఆగుతా ఉన్నాం అనేది ఆలోచన చేయండి. దే ఆర్ యోర్స్ అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సాక్షాత్తు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళేమో రకరకాల కన్ఫ్యూషన్స్లో ఉంటే, వాళ్ళేమో రేపొద్దున నా బ్రతికేంద్రా నాయన అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటే, మళ్ళీ ఆలోచించుకునేవాడు మళ్ళా ఆ బాధ ఒక పక్క అయితే, ఇంకో పక్క చీచి ఏంది నేను ఇలాగ ఆలోచిస్తున్నానని ఇంకొక బాధ. ఇవి కూడా వస్తాయి కదా మరి విశ్వాసులకి. అవి కూడా వచ్చి రెండిట్లో సతమతమై ఏంది గజిబిజి గందరగోళంలో ఉంటే, యేసు ప్రభు వారి ముందు నిలబడి ప్రార్థన చేస్తా వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరెవరు? వీరు మెంటలోళ్ళు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు పిచ్చోళ్ళు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు, గందరగోళంలో ఉన్నారు అన్నాడా? అనలేదు. తండ్రి వీరు నీవారు అన్నాడు. నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని అంగీకరించారు కాబట్టి, ఆ వాక్యమే సత్యమని వారు హృదయపూర్వకంగా అంగీకరించారు కాబట్టి, ఈ వాక్యం తప్ప ఇక దేన్ని మేము నమ్మలేమని వారు నిర్ణయించుకున్నారు కాబట్టి, లోకము యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మేము ఉండకూడదు, మేము లోకం నుంచి బయటికి తీయబడ్డాం, ఆయన చేతిలో పెట్టబడ్డాం అన్న సంగతి వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ గదిని విడిచి వాళ్ళు బయటికి వెళ్ళలేదు ఇప్పుడు దాకా. కాబట్టి వారెవరు? వారు నీవారు అని తండ్రితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారేమో, వాళ్ళు స్తుతిస్తూ ఉండుంటారేమో. వారు కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా, బలహీనతలో ఉన్నప్పటికీ కూడా
ఎంత కృపను, ఎంత ఆదరణను వాళ్ళు పొందుకొని ఉంటారు కదా. అందుకనే మనం అనుకున్నాం, ఈ ప్రార్థన ప్రభు చేస్తున్నది వారి సంతోషం కోసం, దేవుని మహిమ కోసం. విశ్వాసుల్లో మాత్రమే జరిగేటువంటి క్రియ వారి యాంగ్జైటీస్ని వ్యర్థమని వారికి చూపించడం కోసం. చూడండి, రైట్, నెక్స్ట్ వీక్ చూద్దాం. There is no doubt, because I have given them the word that you gave me, and they have received, accepted and held fast. నేను ప్రభు కోసమే, నేను దీనికోసమే పుట్టాను అనేటువంటి విషయంలో ఎలాంటి డౌట్ లేదు. మనం దేవుని కోసం పుట్టామనేటువంటి విషయంలో ఎలాంటి డౌట్ ఉండదు. నువ్వు విశ్వాసులు అయితే ఎప్పుడు ఉండదు అనంటే నువ్వు ఆయన మాటని నువ్వు స్వీకరించి దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు. రిసీవ్డ్ అనే పదం ఇక్కడేమో నీవు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వాళ్ళు ఎరిగి ఉన్నారు కదా. ఇంకా అక్కడ ఏమన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారి మాటలు అంగీకరించి. ఈ అంగీకరించడం అంటే, ఎరగడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హెల్డ్ ఫాస్ట్ టు. దానికి వాళ్ళు ఎంత లోపడుతున్నారు, ఎంతగా దానికి తగినట్లుగా బ్రతికే విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అనేటువంటి తర్వాత సంగతి. కానీ మినిమం విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి మాటల్ని అంగీకరించడం, అంగీకరించి వాటిని గట్టిగా పట్టుకోవడం. లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వచ్చేసేయాలి. అది ఎవరైనా కావచ్చు. యు ఆర్ సపోజ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై జీసస్. యు ఆర్ సపోజ్ టు బి రూల్డ్ ఓన్లీ by Jesus. Your time should be controlled only by Jesus. Your schedule is supposed to be controlled only by whom? By Jesus. ఆయన కంట్రోల్ చేసి మనకు షెడ్యూల్ ఇస్తే, ఆ షెడ్యూల్లో అవకాశం ఉన్న చోట మనం ఉద్యోగాలు చేసుకుంటాం, మనం ఎంటర్టైన్మెంట్లు చేసుకుంటాం, మనం రిలాక్స్ అవుతాం. అర్థమైందా? అంతేగాని మన రిలాక్సేషన్ కోసం, మన ఉద్యోగాల కోసం, మన ఎంటర్టైన్మెంట్ల కోసం ఆయన షెడ్యూల్ని మనం మార్చాం. లేకపోతే వీటి షెడ్యూళ్ళలో ఆయన్ని ఒక భాగంగా పెట్టుకోం. ఆయన ఇచ్చిన షెడ్యూల్లో వీటిని ఒక భాగంగా పెట్టుకుంటాం. ఆయన ఇచ్చిన షెడ్యూల్కి సింక్ అయితేనే ఆ ఉద్యోగం చేస్తాం. ఆయన ఇచ్చిన షెడ్యూల్కి సింక్ అయితేనే ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అదవుతుంది చెప్తుంది. అవకాశం ఉంటే, దట్ ఈస్ వాట్ ఐ మీన్. అదవుతుందా చెప్పింది? ఈ మాటని మీరు ఎంతవరకు తూచా తప్పకుండా పాటిస్తారు, ఎంత పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు అనేటువంటిది దాన్ని పక్కన పెడితే, అట్లీస్ట్ డిడ్ యూ యాక్సెప్ట్ ఇట్? ఆర్ యూ హోల్డింగ్ ఫాస్ట్ టు ఇట్? Are you trying? Are you asking for grace? Are you struggling at least? Are you sorrowful that you are not able to follow? At least. If you are not sorrowful, if you are not struggling, if you are not asking, you have not accepted His word at all. నీ మనసంతా లోకములు ఉన్నవారి మాటల వైపోయి, నీ మనసంతా అటువైపోయి మనసంతా అటువైపోయావు. నువ్వు అడగట్లేదు, నువ్వు ప్రయత్నం చేయట్లేదు, స్ట్రగుల్ అవ్వట్లేదు, సహోదరులతో పంచుకోవట్లేదు, బలపరచబడడానికి ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, నువ్వు అసలు అంగీకరించలేదు. నువ్వు నోటితో చెప్తే సరిపోదు, అంగీకరిస్తున్నానండి, ఆయన కోసమే బతకాలండి, ఏదైనా తర్వాత అయినా ఊరికి నోటితో చెప్తే సరిపోదు. అర్థమవుతుందా? అది విశ్వాసం అంటే. కానీ చూడండి, ఎంత బలహీనతలో మనం దిగజారిపోయినా, ఎంత కన్ఫ్యూజన్లోకి ఒక్కొక్కసారి మనం వెళ్ళినా,
ఎంత ఒక్కొక్కసారి మనం పాపంలో పడినా వాటన్నిటినీ కూడా చూస్తూ, వాటన్నిటిని భరిస్తూ, వాటన్నిటిని సహిస్తూ ప్రభు వారి శిష్యుల వైపు చూసి ఏం ప్రార్థన చేస్తున్నాడో గమనించండి. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప కృప మనకు ఉండగా నీ మనసు ఎక్కడ పెట్టుకున్నావు? వై ఈజ్ యువర్ మైండ్ యాబ్సెంట్ ఇన్ దట్ రూమ్? వై ఈజ్ యువర్ హార్ట్ యాబ్సెంట్ ఇన్ దట్ హాల్, ఇన్ దట్ రూమ్? ఇస్కరియోతు యూదాలాగా ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు ఉండలేకపోతున్నావు? His disciples were still in that room with him. అలా చూసి ప్రభు అంటున్నాడు, దీస్ ఆర్ యోర్స్. వీళ్ళెవరు? మీరు నీవారు, నీ కోసం పుట్టారు, నాకు నువ్వు వీళ్ళని ఇచ్చేసావు. నా కోసం పుట్టారు, నా కోసం జీవిస్తున్నారు. వీళ్ళు ఎంత బలహీనతలో పడిపోయినా ఇక్కడ నుంచి మాత్రం బయటికి వెళ్ళరు. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటల్ని నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఆ మాటలు ఏం చేశారు? అంగీకరించారు, గట్టిగా పట్టుకుంటున్నారు. దానికి తగినట్లుగా జీవించి ఫలాలు గొప్పగా ఫలించకపోయినా కొన్ని ఫలాలు మాత్రం వాళ్ళ జీవితంలో కనిపిస్తున్నాయి. నీతి ఫలాలు కదా, ఫిలిప్పీయుల రాసిన మొదలు నీతి ఫలాలు వాళ్ళ జీవితంలో కనిపిస్తున్నాయి. విశ్వాసము బట్టి వచ్చే ఫలాలు వాళ్ళ జీవితం కనిపిస్తాయి. ఆ ఫలం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ గదిలోనే ఉన్నారు, ఆయన విడిచి ఎక్కడికి వెళ్ళట్లేదు. వారి మనస్సులు లోకములో లేవు, వాళ్ళ హృదయము లోకములో లేదు. అలా మళ్ళుద్దంతే మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? నా గురించే ఆలోచించడం ప్రారంభిస్తారు. కన్ఫ్యూజన్ ఉన్నా నా గురించి ఆలోచన. కాబట్టి వాళ్ళు ఎవరు? వాళ్ళు నీ వాళ్ళు. దెర్ ఇస్ నో డౌట్ దట్ దే ఆర్ బాండ్ ఫర్ యూ, ఫర్ జీసస్, ఫర్ గాడ్, బికాస్ ఐ హ్యావ్ గివెన్ దెమ్ ద వర్డ్స్ దట్ యూ గేవ్ మీ అండ్ దే హ్యావ్ రిసీవ్డ్ దెమ్. అదవుతుందా? ఇది విశ్వాసం కాంట్రాస్టెడ్ విత్ పర్ఫెక్షన్. Fruits of faith, fruits of righteousness, contrasted with fruits of sanctification or perfection. Of course, our goal is perfection. Of course, we have to be growing in sanctification, holiness. We are called to be perfect as the Heavenly Father is perfect. But if you are not His own, and you cannot even dream of this perfection, you cannot even dream of this sanctification. Today, if you can dream of that sanctification, of your obedience, at least today, if you are able to dream of that perfection, it is because you have received the word and have accepted it. Have you? స్వీకరించారా మాటల్ని? యేసయ్యని, ఆయనే సమస్తమని అంగీకరించారా? లోకం నుంచి మీరు వేరుపడాల్సిందే, ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వాల్సిందే. ఆయన అంగీకరించగలుగుతున్నారా కనీసం? ఒకవేళ అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఇప్పుడే నీ మీద ఏ పరిపాలనలు ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడానికి సిద్ధపడగలుగుతావా? యేసయ్య పరిపాలన కింద రావడానికి నువ్వు సిద్ధపడగలుగుతావు? ఈరోజు నువ్వు వస్తే, ఒక్క చిన్న నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, ఇంకా నువ్వు గొప్ప గొప్ప పనులు ఏమి చేయకపోవచ్చు, ఈరోజే నువ్వు కనుక ఆ నిర్ణయం తీసుకోగలిగితే ఈరోజే చెప్తాడు ఆయన తన తండ్రితో. ఏం చెప్తాడంటే, తండ్రి వీరు నీవారు, వీరిని నువ్వు నాకు అనుగ్రహించావు. కావాలా సాక్ష్యం? కావాలంటే యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. హౌ క్రైస్ట్ హ్యావ్ శాంక్టిఫైడ్ హిమ్సెల్ఫ్ టు శాంక్టిఫై అస్ అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అది లేచిన